తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మీడియా చిట్ చాట్ సందర్భంగా ఆయన కె చంద్రశేఖరరావు కుటుంబంపై, అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభావం తగ్గిపోతుందని, ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కవిత కొత్త పార్టీ స్థాపనపై వస్తున్న వార్తలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తులకు పెద్దగా అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ నిలబడగలదా లేదా అన్న సందేహం నెలకొన్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను ఒక చనిపోయిన శవంతో పోల్చుతూ ఎంత అలంకరించినా తిరిగి ప్రాణం పోయిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అదేవిధంగా కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల గురించి స్పందించిన ఆయన, రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రత్యర్థి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. అయితే కేసీఆర్ కుటుంబంలోనే అధికార ఆస్తుల కోసం అంతర్గత పోటీలు జరుగుతున్నాయని, అదే వారి రాజకీయ పతనానికి కారణమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి అధికారాన్ని మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ప్రజలు వారిని తిరస్కరించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవడాన్ని సీఎం తప్పుబట్టారు. విచారణ కమిషన్ నియామకం చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసిందని, కేవలం సెక్షన్ 8B, 8C ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవద్దని మాత్రమే పేర్కొన్నదని వివరించారు. ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీయగా, బీఆర్ఎస్ మరియు కేసీఆర్ కుటుంబాన్ని రక్షణాత్మక వైఖరికి నెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాళేశ్వరం అంశంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం ఇంకా రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.